పోతేసిపోయిన క్యారెక్టర్స్. సభ్య సమాజం, సంస్కారవంతమైన సమాజం చీకొట్టిన క్యారెక్టర్స్ అవన్నీ కూడా. ఈ పాచిమొకాలు ఉంటాయి, పొద్దున్న కంపెట కొడుతుందో కొంతమంది రాజకీయాల్లో మాట్లాడితే అటువంటి కంపు అంటే అబద్ధాలు, వాళ్ళకి నోటికి ఏదొస్తే అదే వాళ్ళ యాక్షనే నేను ఎన్టీఆర్తోనో లేదా అమితాబ్ బచ్చన్తోనో సరిపోతాను అనే ఫీలింగ్స్లో కొంతమంది జీవిస్తూ ఉంటారు. మరి ఏం మాట్లాడాడు ఇప్పుడు? ఇది ఎట్లా ఉంటుందంటే ఇంట్లో బియ్యం ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళకి తినకూడదు అన్నట్టు మారుతారు. దోచుకోవడమే లీగల్, వాళ్ళకి పర్మిషన్ తీసుకొని చేయటం ఇల్లీగల్. ఏదో మాట్లాడి ఏదో డ్యాన్స్ చేస్తా సొల్లు కబుర్లు, ఇది కాదు చెప్పాల్సిందే. మీరేమో ఇల్లీగల్గా తవ్వేశారు. 3 కోట్లు పెనాల్టీ పడి ఒక దళితుడి పేరులో తవ్వేశారు. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ ఇచ్చింది, మీరు అప్లై చేయండి అని చెప్పేసి. ఒకవేళ నేను కాదు మా జగదీష్తో అప్లై చేపిస్తా అక్కడ గ్రావెల్కి, తవ్వుకుంటారు కదా. ఓకే, నేను ఫ్యాక్టరీ పెడుతున్నా, ల్యాండ్ లెవెలింగ్కి ఇప్పుడు నాకు ప్లేన్ ల్యాండ్ దొరకలేదు కాబట్టి ఎంఆర్ఓ గారు చూపించిన దాని మీద అక్కడ పెట్టాను, తవ్వుతాను, ట్యాక్స్ కడతాను. ఇంతకుముందు వీళ్ళంతా గ్రావెల్కి కట్ల కాలువల మీద, పోలవరం కాలువ మీద దోచేశారు. ఒక పెద్ద ఆయన కూర్చుని ఇదిగో నువ్వు ఇక్కడ, ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి పనిచేశారు. వాళ్ళ నాయకుడు కూడా ఏంటి, ఎక్కడ పాలసీలు మాట్లాడతారా? అమరావతి మీద విషయం చిమ్ముతుందంటే ఎక్కడ ప్రజల గురించి మాట్లాడతాడా? అసెంబ్లీకి వచ్చి ఎప్పుడన్నా రైజ్ చేయాలిగా, ఏదో ఇంట్లో ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మాట్లాడుతుంది తప్పితే ఎప్పుడైనా సరే అసెంబ్లీకి వచ్చిన ఒక్కరోజైనా సరే, ఉన్న పావుగంట అయినా సరే, ఆ పావుగంటలో ఒక 5 నిమిషాలైనా సరే విద్యార్థులు కానీ లేదా రైతులు కానీ మహిళలు కానీ ఎదుర్కొన్న సమస్య ఎక్కడన్నా మాట్లాడారా? మనం తిప్పం మాట తప్పం అంటారు. నిజంగానే అందరూ అప్పుడు ఏదో మంచిది అనుకునేవాళ్ళం. అలా మడవం లేదు, లేదా నాలుగే లేదు. మళ్ళీ ఎన్నికల్లో ఎక్కడన్నా ఓట్లు పడవేమని చెప్పేసి ఇదిగో నేను ఇల్లు కట్టేసుకున్నాను అని గృహప్రవేశం కూడా ఆదరాబాదరా చేశారు. ఎక్కడ ప్రజల్లోకి అనుమానం వచ్చింది, ఏంటి అమరావతిని తీసేస్తారేమని చెప్పేసి. నేను మార్చను, అమరావతి మన రాజధాని, ఇదిగో నేను ఇల్లు కట్టుకున్నాను, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళలేదన్నారు. ప్రజలు నమ్మించారు. వచ్చిన తర్వాత ఏమన్నారు? లేదు 3 రాజధానులు అన్నారు. మరి 3 రాజధానులు కట్టారా? ఈయన కొండల గురించి బాధపడుతున్నాడు. అసలు రుషికొండ ఏం చేశాడో ఒకసారి నాన్నగారు వెళ్ళారో లేదో నాకు తెలియదు. ఒకసారి రుషికొండ వెళ్ళిస్తే ఆ కొండ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా పీపీపీలు జైల్లో వేసేస్తారంటాడు. వాళ్ళు జైల్లో వేస్తారంటే తప్పు కదా. అంటే ఒక వైఎస్ఆర్సీపీకి ఒక ఉచ్చ నీచాలు లేని రాజకీయాన్ని, వాళ్ళ మాటలకు ఒక విలువ లేని రాజకీయాన్ని 5 సంవత్సరాలు అసహించుకునే విధంగా మాటలు మాట్లాడారు. బూతులు, లేకపోతే వ్యక్తిగతంగా దోషంలో మేమేదో ఎబో చాలా ఉన్నతం అనే ఫీలింగు.